హలో, వెల్కమ్ టు మై ఛానల్. టుడే తక్కువ ఆయిల్తో కాబు శనగల కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూస్తున్నాం. ఇది పూరి అండ్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఇట్స్ వెరీ ఈజీ టు మేక్. ఫస్ట్ 5 ఆనియన్స్ తీసుకుంటున్నాను. వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన మిశ్రమాన్ని కడాయి పెట్టుకుని ఆయిల్ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. తక్కువ ఆయిల్ హెల్త్కి మంచిదని తక్కువే తీసుకుంటాను నేను. 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని వేగాక ఆల్రెడీ మిక్సీ పట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసి వేయించుకోవాలి. ఒక 10 మినిట్స్ వేగాక నేను ఆల్రెడీ కాబు శనగల్ని బాయిల్ చేసుకుని ఉంచుకున్నాను. కారం వేగిందో లేదో చూసి ఒక 15 మినిట్స్ వేగాక గరం మసాలా వేసుకొని కాబు శనగల్ని స్మాష్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇందులో బాగా కలుపుకొని ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసుకుని 1 గ్లాస్ వాటర్ పోసుకుని బాయిల్ అవనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్, 10 to 15 మినిట్స్ అయినా బాయిల్ అవ్వాలి. ఇలా బాయిల్ అయ్యాక కొరియాండర్ వేసుకుని సర్వ్ చేసేసుకోవడమే. ఇది ఎంతో ఈజీగా అయిపోతుంది కర్రీ అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. లెమన్ వేసుకుని తీసుకుంటే సూపర్ ఉంటుంది. Thank you so much. Please subscribe.